అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనుమకొండ. మర్చిపోవడం రోజురోజుకు పెరుగుతుందా? సాధారణ వయస్సు సమస్య కాదు, ఇది డిమెన్షియా కావచ్చు. డిమెన్షియా అంటే ఏమిటి? మన మెదడు పనితీరు క్రమంగా తగ్గిపోవడం. ఇది మనం గుర్తు పెట్టుకోవడం, మాట్లాడటం, ప్రవర్తన, రోజువారీ పనులు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. అందులో ఆల్జీమర్స్ అత్యంత సాధారణం. డిమెన్షియా ముఖ్య లక్షణాలు: 1 పదే పదే మర్చిపోవడం, 2 మాటలు దొరకకపోవడం, 3 ఎక్కడ ఉన్నామో ఏ రోజు అనేదో మర్చిపోవడం, 4 ఆకస్మిక ప్రవర్తన మార్పులు, 5 ఒకే ప్రశ్న పదే పదే అడగడం, 6 డబ్బు మందులు నిర్వహించడం కష్టమవడం. రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రమాద కారకాలు: 65 ఏళ్లు పైబడి వయస్సు, డయాబెటీస్, బీపీ, స్ట్రోక్, పొగ, మద్యం, కుటుంబ చరిత్ర, మెదడు వ్యాయామం లేకపోవడం. పరీక్షలు: మెమరీ టెస్టులు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రక్త పరీక్షలు. త్వరగా పరీక్ష చేయిస్తే సంరక్షణ సులభం. చికిత్స: సంరక్షణ పూర్తి మాన్పు లేదు, కానీ వేగంగా పెరగకుండా అడ్డుకోవచ్చు. మెమరీ బూస్టర్ మందులు, బీపీ, షుగర్ కంట్రోల్, పుస్తకాలు చదవడం, పజిల్స్, రోజు నడక, కుటుంబ ప్రేమ, సపోర్ట్. నివారణ: కొత్త విషయాలు నేర్చుకోండి, వ్యాయామం చేయండి, సమాజంలో కలుపుగోలుగా ఉండండి, పొగ తాగడం ఆపండి, మెదడు యాక్టివ్ గా ఉంచండి. ఎవరైనా పెద్దవాళ్లలో గుర్తు సమస్యలు పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.